तेलंगाना देखी न्यूज़ में हम तमाम के खैर मकदम में बढ़ते हैं खबर की जानिब। एक बिजनेसमैन को किया गया था परेशान। बताया गया कि मियाँपुर पुलिस ने 4 अफराद को किया गिरफ्तार। इस सिलसिले में आज मियाँपुर एसीपी श्रीनिवास ने तफसीलात से वाकिफ करवाते हुए चार अफराद को गिरफ्तार किए जाने की तल्ला से वाकिफ करवाया, जिनका नाम श्रीकांत 36 साल के साथ साथ शेख इमरान वासम श्रीकांत के साथ चिंताकुंटा श्रीकांत इनके नाम बताए गए। इनमें एक शख्स जेल वार्डन की हैसियत से काम कर रहा था तो दूसरा आंध्र प्रदेश पुलिस का कांस्टेबल बताया गया। इन लोगों ने एक कारोबारी को जो कि आईटीसी डिस्ट्रीब्यूशन सेंटर बोलाराम से सिगरेट लेकर आ रहा था उसे परेशान किया। बताया गया कि उसके पास ड्रग्स होने की इस तरह बात करते हुए उसके माल को जब्त कर लिया गया था। इस सिलसिले में पुलिस ने शिकायत दर्ज होने के बाद कार्रवाई करते हुए इस गैंग का पर्दाफाश कर दिया। अगर अभी तक आपने चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी मुल्की रियासती मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना दक्कन न्यूज़। గుడ్ మార్నింగ్. ఈరోజు మా కొల్లూరు పోలీస్ స్టేషన్ అలాగే మియాపూర్ పోలీస్ స్టేషన్ ఈ రెండు ఇన్స్పెక్టర్లు వాళ్ళ సిబ్బంది ఎవరైతే క్రైమ్ సిబ్బంది వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. దాంట్లో 4 మెంబర్స్ గ్యాంగ్ ఇది. దీంట్లో వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ డిస్ట్రిబ్యూషన్ మీరు ఆల్రెడీ ఇందాక చూసినారు. అయితే కంపెనీ నుంచి ఐటీసీ కంపెనీ ఒక డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఇక్కడ బొల్లారంలో ఉంది, ఐడియా బొల్లారంలో. ఆ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ నుంచి ఎవరైతే వాళ్ళు బయలుదేరుతారో అవి తీసుకొని మెటీరియల్ తీసుకుని ఎవరైతే బయలుదేరి ముందరికి వెళ్తుంటారు ఏరియాలోకి వాళ్ళని ఫాలో అయ్యి వాళ్ళని ఒక చోట అంటే ఎక్కడ మనుషులు లేని చోట వాళ్ళని ఇంటర్సెప్ట్ చేసి వాళ్ళని అడ్డగించి వెంబడే వాళ్ళ బైక్ కీ తీసేసుకొని ఆపుతారు. అంటే వీళ్ళు పోయేటప్పుడు ఎట్లా ఉంటుంది, కింద ప్యాంటు యూనిఫామ్ ప్యాంట్ ఉంటుంది, కాకి ప్యాంట్ వేసుకుంటారు ఇద్దరు, పైన షర్ట్ ఉండదు, అంటే యూనిఫామ్ షర్ట్ ఉండదు. వాళ్ళని ఆపడం జరుగుతుంది. మేము పోలీసు వాళ్ళము, మేము మిమ్మల్ని చెక్ చేయాలి, దీంట్లో డ్రగ్స్ ఉన్నాయి, గాంజా ఉన్నాయి, సిగరెట్స్ కాబట్టి ఇప్పుడు హుక్కా సెంటర్ ఇవన్నీ ఉంటే నడుస్తున్నాయి కాబట్టి దీంట్లో డ్రగ్స్ ఉన్నాయి, ఈ సిగరెట్లో గాంజా ఉండొచ్చు, ఈ డ్రగ్స్ కూడా ఉండొచ్చు, మేము చెక్ చేయాలి మిమ్మల్ని అని చెప్పేసి వాళ్ళని భయపెట్టేసి మేము పోలీసు వాళ్ళం అని చెప్పి వాళ్ళని పక్కన ఆపేసి మెటీరియల్ అంతా దించుతారు. వాళ్ళని ఇందాక బ్యాగ్స్ చూసినారు, అవన్నీ బ్యాగ్స్ ఆ జిప్లో ఉంటాయి, అవన్నీ కూడా ఆపేసి వాళ్ళు దింపి మొత్తం చెక్ చేసినట్టుగా చేసి కొద్దిసేపు అయిన తర్వాత వాళ్ళని భయపెట్టేసి దీంట్లో గాంజా ఉన్నది, వీళ్ళు మేము తీసుకెళ్ళి చెక్ చేస్తామని చెప్పేసి ఆ మాటలు చెప్తారు. ఇది నువ్వు కేసు అవుతుంది, నువ్వు జైలుకు పోతావు అని వాళ్ళు భయపెట్టి నువ్వు మా ఆఫీస్కి వచ్చేయాలని చెప్పేసి ఏదో ఒక అడ్రస్ చెప్పేసి వాడిని మిస్లీడ్ చేస్తారు. చేసేసి ఆ బైక్ తాళం తీసుకుని వెళ్ళిపోతారు. సామాన్లు వాళ్ళు తెచ్చిన మెటీరియల్ బైక్ తాళం తీసుకుని వీళ్ళు వెళ్ళిపోతారు. ఈ లోపల వీడు అక్కడిక్కడ మొత్తం తిరిగిన తర్వాత లోకల్ పోలీసులకు వచ్చి కంప్లైంట్ చేయడం జరుగుతుంది. ఇటువంటి కేసులు వీళ్ళ మీద ఇప్పటికీ 5 పెండింగ్ ఉన్నాయి. వీళ్ళు ఆల్రెడీ ఇంతకుముందు ఒక కేసులో జీడిమెట్ల పోలీస్ స్టేషన్ 2021లో అరెస్ట్ కావడం జరిగింది. అరెస్ట్ అయినారు, వీళ్ళు జైలు కూడా పంపడం జరిగింది వాళ్ళు. కానీ వాళ్ళు ఏం మారకుండా ఇంకా స్టిల్ ఈ రోజు కూడా ఈ అఫెన్స్లు ఇంకా చేస్తున్నారు. దీంట్లో ఈ ఏరియాస్ అంటే వాళ్ళు హైదరాబాద్ లిమిట్స్లో ఉన్నాయి మన కేసులు ఏవైతే ఉన్నాయో, ప్లస్ ఇట్లా సైబరాబాద్లో కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ కేసులలో ఒకటి సైబరాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు ఉంది, పెండింగ్ కేసు. 2 ఆల్వాల్ పోలీస్ స్టేషన్లో 2 ఉన్నాయి, అలాగే మియాపూర్ పోలీస్ స్టేషన్ ఒకటి ఉంది. ఇప్పుడు కొల్లూరు పోలీస్ స్టేషన్లో దీంట్లో మొత్తం కలిపి 5 కేసులు పెండింగ్ ఉండడం జరిగింది. కాబట్టి వీళ్ళు దీంట్లో ఒకతను ఎవరైతే ఉన్నాడో శ్రీకాంత్ అనే అతను నేటివ్ ఇతను ఉండేది వారసి కూడా, అతను జైలు వార్డెన్గా పనిచేస్తున్నాడు ప్రస్తుతం. ఇంకొక అతను అమర్నాథ్ అని చెప్పేసి అతను నేటివ్ కడప, అతను ఎస్ఏఆర్ సిపిఎల్ అంటే అమర్పేటలో ఉంటుంది రిజర్వ్ పోలీస్, అక్కడ వాళ్ళు ఆంధ్ర యూనిట్లో పనిచేస్తారు. అతను ఏపీ యూనిట్కి ఎలాట్ అయినాడు, అంటే దాన్ని ఎస్ఆర్ సిపిఎల్ 2 భాగాలు చేసేవాడు, తెలంగాణ ఒకటి ఆంధ్ర. ఇతను ఆంధ్ర యూనిట్కి పనిచేస్తాడు, ఇతను కూడా దాంట్లో ఇన్వాల్వ్ ఉన్నాడు. ఇతను కూడా ఇంతమంది అరెస్ట్ అయినాడు. ఈ వార్డెన్ జైలు వార్డెన్ ఏవైతే ఉన్నాడో శ్రీకాంత్ జైలుకు పోవడం జరిగింది, అలాగే ఈ అమర్నాథ్ కూడా ఇంతమంది జైలుకు పోవడం జరిగింది. వాళ్ళతో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఒకతను ఇమ్రాన్ అని ఒకతను మలక్పేటలో ఉంటాడు ఇతను, ఇంకొకతను శ్రీకాంత్ అని వాళ్ళ ఫ్రెండే, అతను కూడా వీళ్ళతో అసోసియేట్ అయ్యి వీళ్ళిద్దరు ప్రైవేట్ పర్సన్స్, ఇమ్రాన్ శ్రీకాంత్ ప్రైవేట్ పర్సన్స్. ఒక శ్రీకాంత్ అనేది జైలు వార్డెన్ అతను, ప్లస్ అమర్నాథ్ పోలీస్ కానిస్టేబుల్, నలుగురు కలిసి ఈ రక్కీ చేయడం, ఏరియాస్లో రక్కీ చేయడం, ఈ ఐటీసీ నుంచి ఎవరైతే బయటకు వచ్చిన వాళ్ళని ఫాలో చేయడం, వాళ్ళు ఫాలో చేసి ఆపేసి అవి గుంజుకొని తీసుకెళ్ళి దాన్ని డిస్పోజల్ చేసి ఆ డబ్బులు పంచుకోవడం, ఇటువంటివన్నీ చేస్తూ ఉన్నారు. గత కొంతకాలంగా చేస్తున్నారు. మనకున్న కేసులు అయితే ప్రస్తుతం 5 ఉన్నాయి ఇప్పుడు పెండింగ్. ఇంకా మిగతా కూడా వాళ్ళని వెరిఫై చేయడం జరుగుతుంది. ఇంకా వేరే కేసులు ఉన్నాయా లేవో కూడా మేము వెరిఫై చేస్తాం. 2021లో మొదటిసారి అరెస్ట్ కావడం జరిగింది, అప్పటి నుంచి కంటిన్యూ చేస్తాం. మనకు తెలిసిన ఇప్పుడు మనకు వచ్చిన ఎఫ్ఐఆర్ ఈ రోజు వరకు 5 మేము ట్రేస్ చేయడం జరిగింది.
ఇక మిగతా చాలా మంది రిపోర్ట్ చేయకపోవచ్చు, కొంతమంది చేస్తారు, కొంతమంది నిజంగా పోలీస్ అనుకున్న వాళ్ళు భయపడి కూడా పారిపోయే అంటే తెలియక వాళ్ళు కంప్లైంట్ కూడా చేయకపోవచ్చు. వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో డిస్ట్రిబ్యూషన్ ఐటీసీని తీసుకొచ్చే వాళ్ళంతా వాళ్ళు అంత చదువుకున్న వాళ్ళు ఉండరు. వాళ్ళు 2 వీలర్ మీద అవన్నీ వేసుకొని షాప్కి తిరిగి వీళ్ళు అమ్ముతుంటారు. వచ్చాడు 30,000 మీటర్లు, వచ్చాడు 50,000 మీటర్లు, అట్లా వాళ్ళు రోజు 1,50,000 నుంచి 2 లక్షల సామాన్లు తీసుకొచ్చి అక్కడ నుంచి మెటీరియల్ తీసుకొని షాపులలో సప్లై చేస్తారు.